ఫ్రెండ్స్, వెల్కమ్ టు షానా స్మార్ట్ క్రియేషన్స్. అండ్ ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఇది నా సన్రే రిసార్ట్స్ రీవిజిట్ అనమాట. ఆల్రెడీ ఒకసారి వచ్చాను కదా, ఆ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను ఆల్రెడీ, మీ అందరికీ తెలిసిందే కదా. బట్ ఇదేంటంటే నేను మళ్ళీ ఇంకోసారి రీవిజిట్ చేశాను అనమాట. ఈసారి ఏంటంటే మేము ఇంకా మా మరిది వాళ్ళు కలిపి వచ్చామన్నమాట. సో వీడియోలోకి డీటెయిల్గా వెళ్ళిపోదామా? ఈ సన్రే విలేజ్ రిసార్ట్ అనేది మనకి వైజాగ్ నుండి అప్రాక్సిమేట్లీ 30 km డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. అండ్ ఈ రిసార్ట్ అనేది 340 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ యూజ్ చేసి చేయబడింది. అండ్ చుట్టూ ఫుల్ ఆఫ్ గ్రీనరీ అనమాట. అంటే అప్రాక్సిమేట్లీ 30,000 ట్రీస్ అయితే ఉన్నాయంట. సో వాళ్ళైతే అలా చెప్పారు. అండ్ ట్రస్ట్ మీ, వెళ్తే కనుక చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఫుల్ ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అని చెప్పొచ్చు. అసలు ఈ రిసార్ట్లోకి అయితే మన ఓన్ వెహికల్స్ని అవి యూజ్ చేయనివ్వరు అనమాట. వాళ్ళ దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ వెహికల్స్ ద్వారానే ఎక్కడికైనా మనం వెళ్ళాలన్నమాట. వాళ్ళ రూల్ అనమాట అది. ఈ రిసార్ట్ యొక్క అందం కూడా అదే అనమాట. చాలా చాలా పీస్ఫుల్గా, చాలా రిలాక్సింగ్గా ఉంటుంది ఎన్విరాన్మెంట్ అంతా కూడా. అన్నిటికన్నా అందాన్ని ఇచ్చేదైతే మాత్రం ఈ సన్రే రిసార్ట్కి ఈ రిసెప్షన్ దగ్గర ఉన్న ఈ డెకరేటివ్ పువ్వులు అనమాట. చాలా చాలా బాగుంటుంది. అండ్ మేము రిసెప్షన్ దగ్గర వెయిటింగ్లో ఉన్నామన్నమాట. చెక్-ఇన్ ప్రాసెస్ జరుగుతుంది, మా వాళ్ళు చూసుకుంటున్నారు. అండ్ మెయిన్ వైల్ ఇక్కడ వెల్కమ్ డ్రింక్ అయితే ఆఫర్ చేస్తున్నారు అందరికీ. సో మేమైతే వెల్కమ్ డ్రింక్ తీసేసుకున్నాం. మా పాప అయితే చాలా ఆతృతగా ఉంది వాటర్ మెలన్ జ్యూస్ తాగాలని, దానికి చాలా ఇష్టం అనమాట. సో మేము సాటర్డే వచ్చాం, 1 o'clockకి చెక్-ఇన్ అయ్యామన్నమాట. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 11 o'clockకి చెక్అవుట్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో వీళ్ళు పెట్టుకున్న టైమింగ్స్ అవన్నమాట. కూర్చొని తినడానికి ఒక డైనింగ్ కూడా అరేంజ్ చేశాడు. కిందన 2 రూమ్స్ ఉంటాయి అండ్ పైన 2 రూమ్స్ ఉంటాయి. ఇది గోడౌన్ అనమాట.
సో మనకి ఆ రిసెప్షన్ దగ్గరే సైకిల్స్ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో సరదాగా అలా సైక్లింగ్ చేసాము. చాలా సంవత్సరాలు అయిపోయిందనమాట సైక్లింగ్ చేసి. సో సైకిల్స్ చూడగానే ఇంకా ఆగాలనిపించలేదు. అందరం పట్టుకొని అలా ఒక రౌండ్ వేసామన్నమాట. ఈవెన్ మా పాపకు కూడా సైక్లింగ్ రాకపోయినా కూడా నేను చేస్తా అన్నది. సో దానికి లక్కీగా ఒక బుల్లి సైకిల్ దొరికింది మా విల్లా దగ్గరే. సో అది కూడా ఇలా ట్రై చేసేస్తుంది. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో పూల్కి అని చెప్పేసి వచ్చాము. ఇది వచ్చేసి పబ్లిక్ పూల్ అనమాట. సో ఇక్కడ అందరూ ఉంటారు, ఎవరికి కావాల్సే వాళ్ళు వెళ్ళి స్విమ్మింగ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మేము ఏంటంటే మాకు ప్రైవేట్ పూల్ అలొకేట్ అయిందనమాట ఒక 1 అవర్కి. సో అక్కడ ఏంటంటే ఆ 1 అవర్లో మనం మాత్రమే ఉంటాము, ఎవరు ఉండరనమాట. సో మేమైతే ఏదో అలా లైట్గా ఎంజాయ్ చేసాం. మాకు స్విమ్మింగ్ అయితే రాదు. మనకి ఎంత తినాలనిపిస్తే అంత తినొచ్చు, ఎన్ని వెరైటీస్ తినాలనిపిస్తే అన్ని వెరైటీస్ తినొచ్చు, అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ వీటి కోసం అని చెప్పేసి వాళ్ళు క్రియేట్ చేశారనమాట. లాస్ట్ టైం కన్నా ర్యాబిట్స్ అయితే మాత్రం చాలా నెంబర్స్లో ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అండ్ చాలా హైజీన్గా కూడా ఉన్నాయి, చాలా చాలా నీట్గా ముద్దుగా ఉన్నాయి అన్నమాట. సో మా పాప అయితే నాకు ర్యాబిట్ కావాలని అప్పుడే స్టార్ట్ చేసేసింది. సో ఇక్కడ ఇచ్చే పర్సన్ ఇంకా దొరకలేదు. సో ఆ పర్సన్ కోసం చూస్తున్నాము, ఎక్కడున్నారు మాకు ఒకసారి ఇవ్వండి ఆడుకుంటాము అని అడుగుదామని. సో అట్ లాస్ట్ ఎక్కడికో దూరంగా వెళ్ళి ఆ పర్సన్ని తీసుకొని వచ్చాం. సో
సో ఇదండి నా సండే విలేజ్ రిసార్ట్స్ వ్లాగ్. మీకు నచ్చిందా? మీకు నచ్చితే కనుక మీరు కూడా విజిట్ చేసి హ్యాపీగా రిలాక్స్ అవ్వండి. అండ్ ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మరవకండి. సో ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.